వందనాలండి. ఈరోజు జూన్ 22 దేవుని యందు భయభక్తులు కలవానికి వచ్చే ఆశీర్వాదాల గురించి కీర్తనకారుడు 128వ కీర్తనలో ఏం రాశాడో మనం చూద్దాం. 128వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. భయభక్తులు కలవాడికి దేవుడిచ్చిన కానుక మంచి కుటుంబ జీవితం. యాక్చువల్గా బైబిల్లో దేవుని యందు భయభక్తులు కలవారికి ఉన్న ఆశీర్వాదాలు చాలా ఎక్కువ రాయబడి ఉన్నాయి. ఈరోజు ఈ ఫ్యామిలీలో కుటుంబంలో ఏమేమి దీవెనలు అనే విషయం చూసుకుందాం. దేవుని వాక్యంలో చెప్పబడిన విలువలను వారు కలిగి ఉంటారు. ప్రేమ, పరిచర్య, యథార్థత, నిజాయితీ, ప్రార్థన లాంటివన్నీ ఉంటాయి. వీటి వల్ల కుటుంబంలోని సంబంధాలు పటిష్టంగా ఉంటాయి. భయభక్తులు కలిగిన వ్యక్తి ప్రభువును ప్రేమిస్తూ ఆయన కొరకు జీవిస్తూ సోమరిగా ఉండకుండా కష్టపడి పనిచేస్తూ ఆయన ఏర్పరిచిన మార్గంలో నడుచడం వల్ల వారి జీవితము సంతోషంగా ఉంటుంది. అటువంటి వారికి వచ్చే ఆశీర్వాదాలను గురించి 128:3 వ్రాయబడి ఉంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. ఈ రెండు పోలిక యూదులకు బాగా తెలుసండి. వాళ్ళందరూ కూడా ద్రాక్ష తోటలు కలిగి ఉంటారు. ద్రాక్ష తోట ఫలించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో వాళ్ళకు అర్థమవుతుంది. అంటే దేవుని యందు భయభక్తులు కలవాడి భార్య కూడా అలాగుంటుంది అని కీర్తనకారుడు చెప్తున్నాడు. భార్యను గురించి ఫలించు ద్రాక్షావల్లి అని చెప్పాడు. ఫలించుట అనేది అనేక విధాలుగా ఉంటుంది. అందులో మొదటిది పిల్లల్ని కనడం. కనడం అనేది చాలా శ్రమతో కూడిందైనను అది ఒక వరం. పిల్లలు లేని వారు కూడా ఫలించవచ్చు. వారు నీతి, కనికరము, ప్రేమ, దీర్ఘశాంతం లాంటి ఫలాలను ఫలించగలరు. భార్యను ముళ్ళకంపలుగానో లేకపోతే ఒక పెద్ద భయంకరమైన వృక్షంగానో తలంచుట తెలివి తక్కువతనం. ఆమె ఒక ద్రాక్షావల్లి. అది కూడా తోటలో కాదు కానీ ఇంట్లోనే, ఇంటి గోడలపై పాకి ఉన్న తీగ. ఈ సత్యం భర్తలకు ఒక హెచ్చరిక, భార్యలకు తమ బాధ్యతలను గుర్తు చేస్తూ ఉంటుంది. తీగ చాలా సున్నితంగా ఉంటుంది, సులభంగా విరిగిపోయేదిగా ఉంటుంది. కాబట్టి భర్తలు చాలా మృదువుగా దాంతో డీల్ చేయాలి, దయతో చూసుకోవాలి. ఇవన్నీ వింటున్న భర్తలు నాతో ఏకీపిస్తారనుకుంటున్నాను. 1 పేతురు 3:7 చెప్పినట్లు బలహీనమైన ఘట్టమని వారిని సన్మానించాలి. పిల్లలు ఒలివ మొక్కలతో పోల్చబడ్డారు. ఒలివ చెట్టుకు వాడబడిన హెబ్రీ పదానికి అనేక పర్యాయ పదాలున్నాయి. అవేమంటే నూనె చెట్టు, మెరుపు గలది, అందమైనది, అభిషేకించబడినది, ఫలించేది, మందు, తెలివైన వారిగా ఉండటం, అందరూ గుర్తించే విధంగా ఉండటం. ఇవన్నీ కూడా చూస్తుంటే అన్ని మంచి వర్ణనలే. ఒలివ చెట్లు 1000 సంవత్సరాల పైగా జీవిస్తాయి, ఫలమునిస్తాయి. అది బాగా ముదిరిపోయాక లోపలి భాగం ఖాళీ అవుతుంది, లొట్టగా అవుతుంది, కానీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఎంత పెద్దదవుతుందంటే దాని చుట్టుకొలత దాదాపు 20 అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ఎప్పుడు పచ్చగా ఉంటుంది. చెట్టును కొట్టేశాక వేర్ల నుండి తిరిగి చిగురు వస్తుంది. దీని కలప చాలా అందంగా బలంగా ఉంటుంది. అందుకని ఫర్నిచర్ చేస్తారు, దాంతో అలంకరణ సామాగ్రి చేసేదానికి ఉపయోగిస్తారు. పిల్లలు కూడా ఫలించేవారిగా ఒక గమ్యం కలిగి అర్థవంతమైనది, దేవుని మహిమార్థమై ఆయన జీవితం జీవిస్తారు. కీర్తనకారుడు ఇంకా చెప్తూ భయభక్తులు గల వ్యక్తి యొక్క మనవళ్ళు కూడా ఆశీర్వదించబడతారని చెప్తూ ఉన్నాడు. నీ పిల్లల పిల్లలను చూచెదవు అన్నాడు. అంతేకాక సంఘము, దేవుని రాజ్యం విస్తరించుట తన జీవిత కాలంలో చూస్తాడు అని చెప్తూ ఉన్నాడు. కీర్తన 128లో చెప్పబడిన విషయం ఏమంటే దైవభక్తి గల వ్యక్తి యొక్క ఆశీర్వాదాలు అతని పిల్లలకు, వారి పిల్లలకు కూడా ఇవ్వబడతాయి అని చెప్తున్నాడు. ఈనాడు సంఘాలలో 3వ తరం పిల్లలు విశ్వాసానికి దూరం అవుతూ ఉన్నారు. అందుకే వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థించాలి. అప్పుడే వారు ఆశీర్వదించబడతారు. ప్రార్థన చేసుకుందాం. దయామేడా, మీ యందు భయభక్తులు కలిగి వాళ్ళు ఏ విధంగా ఆశీర్వదించబడతారో, వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడతారో మాకు చూపించారు నాయన. మా అందరి కుటుంబాలు కూడా అదేవిధంగా ఆశీర్వదించబడాలి అంటే మేము కూడా మీ యందు భయభక్తులు కలిగి ఉండాలి అని నేర్చుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.